తండ్రి కేసీఆర్కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు కవిత. తనను గెంటేసినటువంటి పార్టీపై పగ తీర్చుకునేందుకు కవిత సిద్ధమయ్యారా అని అంటే కనుక ఎస్, జూబ్లీహిల్స్ బైపోల్ వేదికగా అదే జరగబోతుందా అని అంటే కనుక అవును. జూబ్లీహిల్స్ బైపోల్లో ఇప్పుడు జాగృతి అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ నిన్న మొన్నటి వరకు, కాకపోతే ఇప్పుడు అది పార్టీ రూపంలో రూపాంతరం చెందుతుందని కవిత వర్గీయులు చెప్తున్నారు. సో కవిత పార్టీ అభ్యర్థి ఎవరు అనేటువంటిది ఇప్పుడు సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే కొన్ని గంటల క్రితం ఒక కీలకమైనటువంటి దివంగత నేత కుమారుడు కవితతో భేటీ అవ్వడం, ఎస్ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ అభ్యర్థి తానే అనేటువంటి ఒక ఊహాగానాలు అయితే తెర మీదకి వచ్చాయి. ఆయన ఎవరో కాదు, ఇప్పటివరకు ఈ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఒక అన్నోన్ పర్సన్. సో అన్నోన్ పర్సన్ ఎవరో కాదు, పీజేఆర్ తనయుడు, దివంగత నేత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి. ఈ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది ఇప్పుడు. సో ఈ క్రమంలో కవిత జాగృతి బరిలో, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో కవిత జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత తన అభ్యర్థిని పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి పేరుని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అయితే అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. సో అనేకమైనటువంటి ఊహాగానాలు అయితే తెర మీదకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో కవిత పార్టీ అంటూ, అలాగే కవిత పార్టీలోకి బీజేపీ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి అంటూ, అలాగే కవితతో భేటీ అయినటువంటి బీఆర్ఎస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి అంటూ, అలాగే కవితతో పీజేఆర్ కుమారుడు సమావేశంపై బీఆర్ఎస్లో చర్చ కూడా జరుగుతుందంటూ కూడా ఊహాగానాలు అయితే జోరుగా సాగుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో బైపోల్స్ హాట్ టాపిక్గా మారిపోయాయి. బీఆర్ఎస్ సిట్టింగ్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యం కాగా రేపు మాపు ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ సహా బీఆర్ఎస్ బీజేపీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. హైదరాబాద్లో ప్రాతినిధ్యం లేనటువంటి కాంగ్రెస్ ఎలాగైనా ఆ సీట్ని గెలుచుకోవాలని ప్రయత్నిస్తుండగా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్, అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు సత్తా చాటాలని బీజేపీ భావిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అలాగే అంజన్ కుమార్ యాదవ్ వంటి నేతలు టికెట్ కోసం పోటీ పడుతుండగా బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీత బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ సైతం బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ కూడా ప్రారంభించింది. ఇక తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అంశం తెరపై కూడా వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను ఇటీవల సస్పెండ్ చేయగా ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం సొంత పార్టీ పెట్టేందుకు కవిత సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే తొలి అడుగుతోనే తానేటో బలంగా చెప్పాలని భావిస్తున్నటువంటి కవిత జూబ్లీహిల్స్ బైపోల్లో తన అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తున్నారట. ఇప్పటికే పలువురు నేతలతో కవిత సమావేశమై ఈ విషయంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా అభ్యర్థి కూడా ఖరారైనట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని జాగృతి నుంచి బరిలోకి దించాలని కవిత భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో కవితతో విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీలో ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అరగంటకు పైగా కవిత విష్ణువర్ధన్ రెడ్డి మంత్రాలు సాగినట్లుగా సమాచారం. అయితే కవితను కలిసిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో కూడా ముచ్చటించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దసరా వేడుకలకు ఆహ్వానం అందించేందుకు మాత్రమే కవితను కలిసినట్లుగా క్లారిటీ ఇచ్చారు. దసరా వేడుకలకు హాజరు కావాలని కవితకు ఆహ్వాన పత్రికను అందజేశానని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డి కవితతో భేటీ అయిన అనంతరం ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి మనం స్క్రీన్ మీద చూద్దాం. ఒక బై ఎలక్షన్ మనం ఛాలెంజ్గా తీసుకోవాలి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్లో మనకు స్లమ్స్ ఉంటాయి. ఇక్కడ స్లమ్స్ ఎంత ఉన్నాయో బస్తీ కాలనీలు కూడా అంతనే ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలుగా మొన్న ఒక అఫీషియల్ ప్రోగ్రాంలు అయితే కూడా ఏ డివిజన్లో కూడా అఫీషియల్ ప్రోగ్రామ్ అయితే ఇది మా ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పే కార్పొరేటర్ ఎవరు ఉందంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో దేదీపి అమ్మగారు. మంత్రులని ఆపి ఇది మా ఫండ్ మా దాంట్లోకి శాంక్షన్ అయిందని చెప్పి షో ఆఫ్ చేసుకోవడానికి వస్తే కాంగ్రెస్ వాళ్ళకి నిలదీసిన లీడరు. ఈమెకి మీరందరూ అండదండగా ఉంటూ మరి వాళ్ళ హస్బెండ్ విజయన్న గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకేమున్నా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు ఉంటాను. రాబోయే దసరా నవరాత్రులు వస్తున్నాయి. మనందరూ తెలుసు దసరా నవరాత్రులు పెద్దమ్మ గుడిలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది నవరాత్రులు. మీరందరూ మీ అందరినీ కూడా అమ్మవారి దర్శనానికి రావాలని కోరుకుంటున్నాను.
మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన రామన్నకి ఎల్లప్పుడూ రాబోయే రోజుల్లో ఎల్లప్పుడూ కూడా రామన్న ఎంబడే ఉంటా అంటూ ఎంబడి ఉంటాను. మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పినా, అప్పుడు అక్కడ నిలబడి చెప్పినా, ఇప్పుడు ఇక్కడ నిలబడి ఆయన ప్రమోషన్ భగవంతుడు ఇస్తే ఆటోమేటిక్ నాకు కూడా ప్రమోషన్ ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ఎంబడే ఉంటా. అమ్మవారు వచ్చే దసరా వారికి మళ్ళీ మనం అందరం ఇక్కడ కలుసుకోవాలి. మా జూబ్లీహిల్స్ అంటే అమ్మవారు శక్తి ఇస్తుంది మన అందరికీ. ఎవరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఈ నవరాత్రుల్లో మన అందరం అమ్మ బతుకమ్మ కార్యక్రమం చేస్తుంది పెద్ద ఎత్తున. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, అక్కడ ఎవరు కనబడదు, నాదే ఉంటుంది బతుకమ్మ అని, దేదీపి అమ్మ. కాబట్టి నవరాత్రుల కార్యక్రమం బతుకమ్మ నిజంగా జూబ్లీహిల్స్ బైపోల్ వేదికగా నిజంగా ఇప్పుడు కవిత బరిలోకి దిగబోతున్నారా? తన జాగృతి తరపున నిజంగా పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డిని బరిలోకి దించబోతున్నారా? దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, గుడ్ ఈవినింగ్. యా, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆల్రెడీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సీ పదవికి గుడ్ బై చెప్పేసినటువంటి ఆమె నిజంగా తనని గెంటేసినటువంటి పార్టీపై పగ తీర్చుకునేందుకు సిద్ధమయ్యారా? ఆమె నిజంగా అంటే జాగృతి కూడా ఒక రకంగా సర్వే కూడా చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నది నిన్నటి వరకు వచ్చినటువంటి వార్తల సారాంశంగా తెలుస్తోంది. ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ సురేష్? డెఫినెట్ గా మీరు అన్నట్టు ఒక రకంగా పగ తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి ప్రధాన పార్టీలు అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తమ అభ్యర్థుల వేటలో కొనసాగుతుంటే మరోపక్క బీఆర్ఎస్ పార్టీకి కవిత ఒక పెద్ద షాక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ పీజీఆర్ ఏదైతే ఉన్నారో, పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి దాదాపు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తి. సో ఏదైతే పెద్దమ్మ తల్లి టెంపుల్ కి సంబంధించి ఆ దసరా ఉత్సవాలకు సంబంధించి కవితకు ఆహ్వానం పంపడానికి ఆ ఇంటికి వెళ్ళిన సందర్భంలో అటు కవితకు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మధ్యలో పెద్ద రాజకీయ చర్చలు అయితే జరిగినాయి. దానికి సంబంధించి ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో కవిత కూడా తమ పార్టీ తరఫున అంటే పార్టీ అంటే ఇప్పుడు లేదు, కొత్తలో త్వరలో పార్టీ కూడా పెట్టబోతున్నారు. సో పార్టీ పెట్టడానికి ముందే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి ప్లస్ అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కూడా కవిత తన పవర్ చూపెట్టాలనుకొని జాగృతి తరఫున మీరు అభ్యర్థిగా నిలబడితే ఖచ్చితంగా జాగృతి పూర్తి అండదండలు మీకుంటుందని చెప్పేసి కవిత కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. సో విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో 2014లో 2019లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇదే మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోవడం జరిగింది. సో 2019 తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం, 2023లో కూడా టికెట్ ఆశించి భంగపడడం, తర్వాత 2023లో సంబంధించి కూడా మాగంటి గోపీనాథ్ ఏదైతే పార్టీ ఆదేశించిందో బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గెలుపుకి మీరు సహకరించండి, పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మీకు భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తా అని చెప్పేసి అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కూడా అతన్ని కోరడం జరిగింది. సో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టుగానే మాగంటి గోపీనాథ్ గెలుపులో ఖచ్చితంగా కీలక రోల్ ప్లే చేసిన విష్ణువర్ధన్ రెడ్డి ఏదైతే ఈ రోజు కవితను కలిసిన సందర్భంలో చాలా దాదాపు అరగంట సేపు చర్చించుకున్నారు. ఒకవేళ జాగృతి తరఫున నిలబడితే ఎలా ఉండబోతుందని చెప్పేసి దాదాపు కవిత కూడా మొత్తం పార్టీ అంటే ఏదైతే జాగృతి తరఫున మొత్తం ఎలక్షన్ సంబంధించిన పూర్తి అండదండ ఫైనాన్షియల్ కానీ ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి సమస్యలున్నా కవిత మొత్తం తానుగా నేను చూసుకుంటా అని చెప్పేసి హామీ ఇవ్వడంతో విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. బట్ వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే వెంకటరావు నగర్ డివిజన్ సంబంధించి ఇదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి తెలంగాణ భవన్లో జరుగుతున్న కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన మీటింగ్ కి వెంటనే హాజరు కూడా విష్ణువర్ధన్ రెడ్డి కూడా హాజరు కావడంతో మీడియా మిత్రులు కూడా అంటే మీడియా వాళ్ళు కూడా చాలా షాక్ గురైన పరిస్థితి. ఎందుకంటే ఒక పక్కన కవితతో చర్చిస్తూనే మన పక్కన కేటీఆర్ మీటింగ్ రావడంతో ఇదంతా అయిపోయింది అనుకుంటున్నారు. బట్ విష్ణువర్ధన్ రెడ్డి ఆలోచన కూడా మీడియా వాళ్ళతో కూడా ఎవరితో మాట్లాడలేని పరిస్థితి. కేవలం ఏదైతే తెలంగాణ భవన్ లో జరిగిన మీటింగ్ లో మాత్రం తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను కేటీఆర్ తోనే ఉంటున్నాను, కేటీఆర్ తోనే ప్రయాణం, కేటీఆర్ ప్రమోషన్ వస్తే నాకు కూడా ప్రమోషన్ వస్తుందని చెప్పేసి పబ్లిక్ మీటింగ్ లో అయితే కార్యకర్తల మీటింగ్ లో అయితే చెప్పడం జరిగింది. బట్
మీడియా ప్రతినిధులు కూడా చాలా వరకు ట్రై చేశారు తన ఇంటర్వ్యూ కోసం. నేను ఇప్పుడే ఇంకేం డిసైడ్ చేసుకోలేదు, మీరు అనవసరంగా ఏమో ఊహించుకుంటున్నారని చెప్పేసి ఆ విష్ణువర్ధన్ రెడ్డి కూడా చెప్తున్నాం. సో మీడియా మిత్రులు కూడా ఒకంత డౌట్ వచ్చే విధంగా కూడా తన ప్రవర్తన అయితే ఉంది. సో ఒకవేళ పార్టీలో చేరాలనుకుంటే చేరొద్దు అనుకుంటే ఖచ్చితంగా మీడియా వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు కదా. లేకపోతే ఆ జుబ్లీకి సంబంధించి మాగంటి గోపీనాథ్ భార్య టికెట్ అయితే దాదాపుగా కన్ఫామ్ అయినట్టే తెలుస్తుంది. ఒకవేళ టికెట్ కన్ఫామ్ అయినాక మళ్ళీ కవితతో చర్చించి ఒకవేళ బయటకు వస్తారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఓవరాల్ గా చూస్తుంటే కవిత మాత్రం బీఆర్ఎస్ పార్టీని వదిలేలా లేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ మీద పగ తీసుకున్నామని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి కనుక నిలబడితే ఖచ్చితంగా ఇక్కడ ఓట్లు చీలిపోతాయి. మాగంటి గోపీనాథ్ కానీ ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఓట్లు చీలిపోయి అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కేవలం పార్టీ మీద పగుతోనే ఇదంతా చేస్తుందని చెప్పేసి ఆ బీఆర్ఎస్ నాయకులు కూడా అనుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసిన విధానం కానీ ఖచ్చితంగా కవిత అంతా మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తుందని చెప్పేసి ఆ బీఆర్ఎస్ నాయకులు అయితే అనుకుంటున్నారు. మన పక్క కాంగ్రెస్ సంబంధించి కూడా ఇప్పటికే చాలా వరకు ఆశావాదులు ఎక్కువవుతున్నారు. అటు సిట్టింగ్ గతంలో పనిచేసిన సిట్టింగ్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కానీ నవీన్ కుమార్ యాదవ్ కానీ ఇట్లా చాలా మంది ఆశావాదులు ఉన్నారు. మన పక్కన మాజీ మేయర్ బొంతురామన్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాదులు ఉన్నారు. మన పక్కన బీజేపీ కూడా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ త్వరలో జరుగుతున్నాయి. సో ఈ జూబ్లీహిల్స్ లో విజయం కనుక సాధిస్తే అది రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పేసి బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఆలోచన పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఓకే సురేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. విష్ణువర్ధన్ రెడ్డి కేవలం తాను దసరా ఆహ్వాన పత్రిక మాత్రమే ఇచ్చినట్టు కూడా ఆయన కవితకి చెప్పినట్లుగా ఈ మేరకు మీడియాకు ముఖంగా కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ తరఫున విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన తొలినాల్లో. ఆ తర్వాత 2 సార్లు 2014, 2019 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ చేతిలోనే ఓటమి చెందారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున ఆయనకు టికెట్ దక్కలేదు కాబట్టి. తనకు అవకాశం దక్కుతుందని భావించినటువంటి విష్ణువర్ధన్కు బీఆర్ఎస్ కూడా ఆ ఛాన్స్ ఇవ్వలేదు. పైగా 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ను ఓడించడంలో విష్ణువర్ధన్ రెడ్డి కీలక పాత్ర కూడా పోషించారు. మాగంటి గోపీనాథ్ విజయం వెనుక తెర వెనుక ఉన్నారు అనేటువంటిది విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే ఆపాదించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైనా తనకు అవకాశం వస్తుందని ఆయన భావించగా బీఆర్ఎస్ మాత్రం మాగంటి గోపీనాథ్ భార్యను బరిలోకి దించింది. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారని, అందుకే ఉప ఎన్నిక బరిలో నిలబడడానికి ఆయన అవకాశాలు చూస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ సమయంలో కవిత కూడా ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారని తెలియడంతో ఆమెతో భేటీ అయ్యారని సమాచారం. మొత్తానికి ఏదేమైనా కూడా ఖచ్చితంగా పీజేఆర్ తనయుడిని విష్ణువర్ధన్ రెడ్డి కవిత బరిలోకి దింపబోతున్నారా? ఏదేమైనా సరే ఇవి ప్రస్తుతానికి ఊహాగానాలే. రేపటికి ఇవి నిజమైనటువంటి వార్తలుగా రూపాంతరం చెందడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆమె బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవికి నిజంగా ఆమె గుడ్ బై చెప్పేసినటువంటి వైనం. తన రాజకీయమైనటువంటి అడుగులు తన స్వీయంగా అంటే స్వతహాగా పెట్టుకునేటువంటి పార్టీతోనే అడుగులు పడబోతున్నాయనేది నిజంగా కవితవర్గీయులు చెప్తున్నటువంటి నేపథ్యంలో జాగృతి అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ రేపు మాపు పార్టీగా రూపాంతరం చెందుతుంది అనేటువంటి ఒక బలమైన వాదన తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ బైపోల్ నుంచే నిజంగా బీఆర్ఎస్కి ఒక గట్టి షాక్ ఇవ్వబోతున్నట్టు కవిత గట్టిగా షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. నిజంగా ఇది ఒకంత బీఆర్ఎస్లో టెన్షన్ నెలకొందనే విషయాలు అయితే ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసినటువంటి అంశంగా మనం చెప్పక తప్పదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.